రేషన్ కార్డుల జాబితాలపై గందరగోళం. కులగణన సర్వే ఆధారంగా జిల్లాలకు పంపిన లిస్టులో తప్పిదాలు. అర్హత ఉన్నోళ్లలో సగం మంది పేర్లు లేవు. ఇప్పటికే రేషన్ కార్డులు ఉన్నోళ్లు, అనర్హుల పేర్లు. రేషన్ కార్డుల కోసం ప్రజాపాలనలో 12.60 లక్షల మంది దరఖాస్తు చేసుకుంటే ఇక చూడుండ్రాయ రేషన్ కార్డులపై గందరగోళం. ఇది ఎవరో రాసింది కాదు. వెలుగు దినపత్రిక, ఇగో ఈడ వెలుగు దినపత్రికే ప్రభుత్వానికి ఫేవర్ గా రాసుకొచ్చేటటువంటి దినపత్రిక వల్ల కూడా కాలేదు. ఇక దీన్ని నెగిటివ్ని పాజిటివ్ చేయడం కాలే. ఎందుకనంటే ఇష్టానుసారంగా రేషన్ కార్డులు జారీ చేసిరట. కేవలం కాంగ్రెస్ పార్టీ లీడర్ల తరపున వాళ్ళకి, కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యే తరపున వాళ్ళ పేర్లే వచ్చినాయట రేషన్ కార్డులో కూడా గందరగోళం తప్పిదాలు చేస్తారని. రేషన్ కార్డు అనేది ప్రతి ఒక్కరికి ఉండాలి. అర్హత ఉన్నోడికి ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇస్తామని చెప్పిర్రు వీళ్ళు. కానీ లిస్ట్ చూసుకుంటే ఈరోజు కేవలం ఒక్కో విలేజ్కి 30 మందికి, ఒక్కొక్క గ్రామానికి 30 మందికే. ఆ 30 మంది కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి, కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు వచ్చినాయట. నిన్న మొత్తం పంచాయతీ సర్వే జరగనీయమని చెప్తా ఉన్నారు. ఇప్పుడు జరగబోయేటటువంటి సర్వేలు ఏవైతే ఉన్నాయో ఇగో తమ పేర్లు తీసుకోవాలని, లేదంటే సర్వేను అడ్డుకుంటామని చెప్పేసి హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నారు. రేషన్ కార్డులే గిట్లుంటే ప్రాథమికంగా అందరికీ ప్రతి ఓనికి ఉండాలి, ప్రతి కుటుంబానికి రేషన్ కార్డు ఉండాలి కదా. రేషన్ కార్డు ఉంటేనే ఇలా ఏమైనా పథకాలు, దాన్నే కదా మనం ప్రాథమికంగా తీసుకొని ఏమైనా చేస్తాం. రేషన్ కార్డులే మీరు ఇట్లా ఎగ్గొట్టితే ఇక కీలకమైనటువంటి కొన్ని పథకాలు ఉంటాయి కదా, ఇక వస్తాయా చూడండి ఒకసారి. పేర్లతో సహా ఇక్కడ కనపడతా ఉంది మనకు దినపత్రికల, పేర్లతో సహా మనకి ఇక్కడ ఒక దినపత్రికలు కనపడతా ఉన్నది. ఇగో చూడండి, కాంగ్రెస్ వాళ్ళకే రేషన్ కార్డులు, కొత్త రేషన్ కార్డులు జాబితాలో పేదోళ్ళు, పేరు లేని పేదోళ్ళు, నిరుపేదలకు దక్కని చోటు. ఇగో ఇవన్నీ ఓ టిక్కు కొట్టిరు. ఎం సాయప్ప, కె వికాసు, బింగి లాలప్ప, రామచంద్ర రెడ్డి, పెద్ద కాశప్ప, కొత్తమల్లె నవనీత. ఇక మొత్తం వీళ్ళ పేర్లు ఎవరో చెప్పురు. ఇక కాంగ్రెస్ వాళ్ళే కాదు ఈ పేర్లన్నీ. రేషన్ కార్డులలో కూడా ఉంటుంది ఆ పార్టీ. ఇక ఇందిరమ్మ పరిస్థితి ఏంటిది, రాబోయేటటువంటి పథకాల పరిస్థితి ఏంటిది? ఇక ఓ బీఆర్ఎస్ పార్టీ మొత్తం వాళ్ళకే ఇచ్చుకున్నది. ఇవాళ ఏం చేసిర్రు, అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇస్తాం అని చెప్పి కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. ఇదేనా మీ ఇందిరమ్మ రాజ్యం? ఇదేనా మీ ప్రజా పరిపాలన? ఇదేనా మీరు తీసుకొస్తామని చెప్పినటువంటి మార్పు రాష్ట్రంలో? ఇగో ఈ రకంగా ఉన్నది. కాంగ్రెస్ పార్టీలో కూడా మళ్ళీ ఎవరెవరైతే ఎక్కువగా భూమి కలిగిన వాళ్ళు ఉంటారో వాళ్ళకి రేషన్ కార్డులు, ఓ 10-15 ఎకరాలు ఉంటే రేషన్ కార్డులు, ఎకరం ఉన్నోనికి రేషన్ కార్డు లేదు. లిస్టులు అసలు పేర్లే లేవట. ఇప్పుడు ఊళ్ళో పంచాయతీలు ఎట్లా స్టార్ట్ అయినాయంటే దారుణమైనటువంటి పరిస్థితి ఉన్నది. ఏ వార్తనైనా సరే దాన్ని క్లబ్బింగ్ చేసి, మిక్సింగ్ చేసి ప్రభుత్వానికి ఫేవర్గా రాసే వెలుగు దినపత్రిక వల్ల కూడా కాలేదండి. రేషన్ కార్డు జాబితాలపై గందరగోళం అని చెప్పి క్లియర్గా పెట్టేసిండు. అంటే కనీసం ఇదన్నా చూసి, వెలుగు దినపత్రికను చూసి ప్రభుత్వం నమ్ముతుంది కదా అని చెప్పి రాసుకొని వచ్చిండు. ఆల్రెడీ నిన్న పంచాయతీ స్టార్ట్ అయిపోయింది. ఇగో పంచాయతీ సెక్రటరీ మీదకి, ఎంఆర్ఓ మీదకి వీళ్ళంతా పోయారు. సిద్దిపేట జిల్లా నంగనూరు మండలం పాలకమాలో కొత్త రేషన్ కార్డుల సర్వే జాబితాలో అనర్హుల పేర్లు వచ్చాయంటూ గ్రామస్తులు శుక్రవారం ఆందోళనకు దిగారు. జాబితాలో అనర్హుల పేర్లు ఉన్నాయని ఫిర్యాదు చేసిన ఆఫీసులు పట్టించుకోవడం లేదని పంచాయతీ కార్యాలయంలో గ్రామ కార్యదర్శిని నిలదీశారు. రేషన్ కార్డుల జాబితాలో అర్హులందరి పేర్లు వచ్చాకే సర్వే నిర్వహించాలని కోరుతూ నంగనూరు తహసీల్దార్ ఎంపీడీఓకు వినతి పత్రం సమర్పించారట. స్టార్ట్ అయిపోయింది ఇక పంచాయతీ. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లు ఒక్కొక్క లిస్టు బయట పడతా అంటే అప్పుడు తెలుస్తుంది. ఇక ఒక్కో లిస్టు బయట పడతా అంటే పంచాయతీలు స్టార్ట్ అవుతాయి. ఇవన్నీ మీరు చేస్తామని చెప్పింది, ఇదేనా మీరు తీసుకొస్తామని చెప్పింది మార్పు? ఇక చెప్పుడు, మీరే చెప్పాలి. కేటీఆర్ కరెక్టు, అంత చక్కగా చేశానని మేము అంతలేం, కానీ అలాని పక్కకు నూకి మిమ్మల్ని తీసుకొస్తే ఇంతకంటే దారుణమైన పరిస్థితి మీరు చేస్తూ ఉన్నారు.